హలో వెల్కమ్ టు ఆర్ఎం కస్టమైజేషన్స్. ఇక్కడ నేను శారీలో వచ్చిన థ్రెడ్స్కే నేను కుచ్చులు అనేది వేస్తున్నానండి. అలాగే దీనికి ఒక బీట్ కూడా ఎక్కిస్తున్నాను. ఫస్ట్ మనం 1 ఇంచ్కి మార్కింగ్ పెట్టుకోవాలి. 1 ఇంచ్కి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇలా సపరేట్గా తీసుకొని నీట్గా సెట్ చేసుకొని మిడిల్ పార్ట్కి మనం పూస అనేది ఎక్కించుకోవాలి. మనం ఒక నీడిల్కి మనం ఎమ్మింగ్ చేసే నీడిల్ ఉంటుంది కదా, ఆ నీడిల్కి ఒక టూ లైన్స్ చిన్నగా థ్రెడ్ ఎక్కించుకొని ఆ థ్రెడ్ని మనం ఆ మిడిల్ పార్ట్లోకి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఆ సూదికి మనం బీడ్ అని ఎక్కించుకొని లాగితే మనకు ఆ పూస అనేది ఆ థ్రెడ్స్లోకి వచ్చేస్తుంది. డైరెక్ట్గా ఎక్కించడం కష్టం కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి. మనకి ఈజీగా దారాలలోకి పూస అనేది ఎక్కుతుంది. ఇలా కొద్దిగా లాగేస్తే మనకు నీడిల్తో పాటు పూస దానికి ఎక్కుతుంది, నీడిల్ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నట్టు అటు కొన్ని ఇటు కొన్ని ఉన్న థ్రెడ్స్ని తీసుకొని ఈక్వల్గా సెట్ చేసుకొని నీట్గా ఇలా తిప్పుకొని ముడి అనేది వేసుకోవాలి. ఇలా నీట్గా నేనైతే హ్యాండ్స్తోనే వేస్తానండి ముడి. ఇలా టైట్గా లాక్కోవాలి. టైట్గా లాక్కుంటేనే ముడి అనేది ఊడిపోకుండా ఉంటుంది, లేదంటే లూజ్గా చేసేస్తే అది ఊడిపోతుంది అండి. అలాగే నెక్స్ట్ కూడా సేమ్ 1 ఇంచ్కి మార్కింగ్ పెట్టేసుకుంటాం కదా, ఆ 1 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి పూసలు నీట్గా సెట్ చేసుకొని సేమ్ అదేవిధంగా మిడిల్ పార్ట్ తీసుకొని దానికి మనము బీడ్ ఎక్కించుకోవాలి. సూదికి ఎక్కించిన దారంలోంచి మనము ఆ మిడిల్ పార్ట్ని తీసుకొని సూదికి బీడ్ ఎక్కించుకొని కొద్దిగా నీట్గా పట్టుకొని లాగితే మనకి పూస అనేది దారాలకు ఎక్కుతుంది. ఈజీగా వచ్చేస్తుందండి ఒకసారి ట్రై చేస్తే. నెక్స్ట్ అదే మళ్ళీ సేమ్ అటు ఇటు ఉన్న దారాలని మధ్యలోకి తీసుకొని నీట్గా సెట్ చేసుకొని తిప్పుతూ మనం ఇలా ఫింగర్కి చుట్టుకొని ముడి అనేది వేసుకోవాలి. టైట్గా లాక్కోవాలండి. టైట్గా లాక్కుంటేనే ముడి అనేది గట్టిగా ఉంటుంది, లేదంటే ఊడిపోతుంది. ఎవరికైనా ఇలా కస్టమైజేషన్ చేసేయాలంటే కామెంట్ పెట్టండి, నేను డీటెయిల్స్ చెప్తాను. కామెంట్ పెట్టండి, నేను మీకు వాట్సాప్ నంబర్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. వితిన్ 1-2 డేస్లోనే మీకు మళ్ళీ రిటర్న్ డెలివరీ చేసేస్తానండి. ప్రైస్ కూడా చాలా తక్కువే తీసుకుంటాను. షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఉంటాయండి, ప్రైస్ అయితే తక్కువ తీసుకుంటాను. ఇప్పుడు నేను వేస్తున్న శారీలోనే థ్రెడ్కి ఇలా బీడెక్కి ఇచ్చిన దానికి జస్ట్ 150 రూపీస్ మాత్రమే తీసుకుంటానండి. 150 రూపీస్ మాత్రమే తీసుకుంటాను. మీరు అదే బయట అయితే 250 అలా తీసుకుంటారు. జస్ట్ నేను 1 శారీకి 150 తీసుకుంటాను. షిప్పింగ్ ఛార్జెస్ మీరే పెట్టుకోవాల్సి ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయండి క్లియర్గా. ఈ వీడియో అంత క్లియర్గా మీకు కనిపించకపోవచ్చు, కానీ నెక్స్ట్ వీడియోస్ అన్ని క్లియర్గా పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇంకా సిల్క్ థ్రెడ్స్తో చేసిన శారీస్ ఉన్నాయండి, వాటివి క్లియర్గా పోస్ట్ చేసి పెడతాను. మీకు కావాలనుకునే వాళ్ళు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ బట్టి నేను నెక్స్ట్ వీడియోస్ క్లియర్గా చేసి నీట్గా పెడతాను.
వీడియో పూర్తిగా చూడండి. వీడియో పూర్తిగా చూస్తే మీకు ఫైనల్ లుక్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇది వచ్చేసి మనకి ఫైనల్ లుక్ అండి. ఇది గోల్డ్ శారీ కాబట్టి మనకి బీడ్స్ అంత కనిపించట్లేదు. ఆపోజిట్ కలర్ అయితే మనకి బీడ్స్ చక్కగా కనిపిస్తాయి. ఆర్డర్ చేసుకునే వాళ్ళు కామెంట్ చేయండి.